కూకట్పల్లి నియోజకవర్గంలో భారీ వర్షాలకు జనజీవనం అతలాకుతలమైంది. అల్లాపూర్ డివిజన్లోని సఫ్దర్ నగర్, రాజీవ్ గాంధీ నగర్ సహా పలు కాలనీలు జలమయమయ్యాయి. వరద నీరు ఇళ్లలోకి చేరి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వరద నీటిలో విషపురుగులు వస్తున్నాయని ఆందోళన చెందుతున్నారు. ఇక మరోవైపు వర్షం ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇక కాలనీలో వర్షాల ప్రభావంపై బోరబండ నుంచి మరిన్ని డీటెయిల్స్ నరేష్ అందిస్తారు. 2-3 రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాలకు కొన్ని కాలనీలు అయితే పూర్తిగా జలమయమైపోయాయి. ప్రస్తుతం మనం బోరబండలోని సఫ్దార్ నగర్ కాలనీలో ఉన్నాం. మనం చూడొచ్చు ఇక్కడ ఈ కాలనీ అంతా కూడా పూర్తిగా వాటర్ తోటి నిండిపోయింది. దాదాపు మోకాళ్ళ లోతు వరకు కూడా ఇక్కడ వాటర్ అంతా ఉంది. ఇక్కడ స్థానికంగా ఉండేటువంటి కాలనీలో ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ వాటర్ ఫ్లో అనేది దాదాపు 2 రోజుల నుంచి కంటిన్యూగా ఇలానే ఉంది. ఇప్పుడు కాస్త కొంచెం తగ్గుముఖం పట్టినప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉండేటువంటి జిహెచ్ఎంసీకి సిబ్బంది కానీ వాళ్ళంతా కూడా ఎవరు రావడం లేదు అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. అయితే ఇక్కడ ఈ వాళ్ళ ఇళ్ళ ముందు పార్క్ చేసుకున్నటువంటి వెహికల్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా దాదాపు సగం వరకు కూడా మునిగిపోయినటువంటి పరిస్థితి ఉంది. కొన్ని వెహికల్స్ అయితే స్టార్ట్ కూడా అవ్వడం లేదు. కొన్ని ఇక్కడ కాలనీలో ఉన్నటువంటి ఇళ్లలోకి అయితే నీళ్లు కూడా వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ కాలనీలో ఉన్నటువంటి వాళ్ళతోటి కొందరితోటి మాట్లాడించే ప్రయత్నం కూడా చేద్దాం. ఇక్కడ చాలా వరకు కూడా మోకాల లోతు వరకు కూడా వరద ఉన్నది. ఎట్లా వీళ్ళు ఏం సమస్యలు ఫేస్ చేస్తున్నారు అనేటువంటి ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మరి చెప్పండి, कितने दिन से ये पानी है? 3 दिन से है। कितने दिन से? 3-4 दिन हो गया। कैसा रह रहा फिर आप? ऐसे रह रहे, क्या करते फिर? किसको तो बोला आप ये पानी निकालने के लिए? देख रहे जा रहे, लीडर आ रहे, देख रहे जा रहे। कितने दिन से है ये पानी? 3 दिन हो गया, कौन भी नहीं आ रहे। क्या करेंगे फिर? अब हमारे को तो रहना पड़ता ना, किराएदार कहाँ जाते फिर? ఇది ఎట్లా తిరుగుతా ఉన్నారు ఇంత వర్షంలో కూడా ఎట్లా ఉంది? क्या करना साहब, पानी यहाँ तक है, नाला पूरा चौड़ा नहीं जाने इतना होगा, बहुत प्रॉब्लम चल रही है। हाँ, किसी को तो बोला इसके लिए पानी के लिए क्लियर करने के लिए? नहीं आ रहे, एक ले भी नहीं आ रहे, कोई भी नहीं आ रहे। बोले जाके बोले वाले बोलो तो कोई भी नहीं आ रहे, क्या करेंगे बोलो। भैया यह प्रॉब्लम कैसा है? पानी तो ज़्यादा है, कैसा रह रहा फिर आप? हम लोग बहुत मुश्किल में रह रहे हैं। और क्या है बोले तो ये जो रोड डाले इंजीनियरिंग प्लानिंग अच्छी नहीं है इनकी। यहाँ खाली हमारे घर के सामने ही डाउन है, वहाँ अच्छा है, वहाँ अच्छा है, अप है, पूरी रोड अप है। ये हमारे घर के सामने ही डाउन है। और नाले को ब्रिज डालते बोले, लेकिन अब तक ब्रिज नहीं डाले। 3-4 दिन से ऐसी है पानी, तो हमारे चलने नहीं आ रहा, कुछ भी नहीं आ रहा। राशन कैसा लाना है ऐसा जाके पब्लिक में समझने नहीं आ रहा। पूरा गंदा पानी है, ड्रेनेज वाटर है ये पूरा। 3 दिन से यही हाल है। गरीब और हम किराए से रहते हैं इधर। 3 दिन से बस्ती में पानी गिर रहा है वो नाले की वजह से। वो नाला नहीं बनवा रहा है। और एक बात क्या है, मैं निकल रहा था, जस्ट मेरी गाड़ी इधर ख़राब हो गई। हाँ, अब कैसा करे बोलो, गरीब का हाल ऐसा हुआ तो कैसा होता? गवर्नमेंट को देखना चाहिए, बनाना चाहिए। हाँ, देखिए पूरा बस्ती में देखो, लेडीज़ परेशान, बच्चे परेशान है, काम नहीं करवा रहा है। तो यही है मांग की जल्दी से जल्दी वो नाला बनवा दे, बहुत तकलीफ हो रही है। అమ్మా, ఈ వర్షం నీళ్ళలో ఎక్కడికి వెళ్తున్నారు మీరు పిల్లలను తీసుకొని? ఇల్లు ఉంది ఇక్కడనే. ఎట్లా ఉంటున్నారు మరి? మళ్ళీ ఎట్లా ఉంటున్నాం, అట్లానే ఉంటున్నాం. రూమ్ కిరాయి రూమ్ ఉంది. ఇప్పుడు ఎక్కడ వెళ్ళాలి? ఇప్పుడు సామాన్ తీసుకొని మళ్ళీ చెప్పండి, ఎక్కడి నుంచి ఈ వరదంతా బాగా వస్తూ ఉంది? ఇంతకు ముందు కూడా ఉంటుండే కానీ తక్కువ ఉంటుండే, ఇప్పుడు పెరిగిపోయింది. ఎందుకు ఇదంతా? సార్ అంతా ఇక్కడ అడ్డం కట్టుకొని ఎంక్రోచ్మెంట్ అయినాక వాటర్ సరిగ్గా చెరువులోకి పోకుండా ఈ లోపలికి వస్తున్నాయి. అది సంగతి. ఇది ఫస్ట్ టైం కాదు, లాస్ట్ ఇయర్ కూడా ఇట్లనే జరిగింది, మళ్ళీ ఇట్లా జరిగింది. ఇది ఎంక్రోచ్మెంట్ వల్లనే ఇట్లా జరిగింది అంతే, ఇంకేం లేదు. ఆ చెరువు కూడా చాలా చిన్నదైపోయింది. మైసమ్మ చెరువు చాలా చిన్నదైపోయింది, అని చెరువే లేదు, దగ్గర మూసేసారు. ఇప్పుడు ఈ వాటరు పోవడానికి లాస్ట్ టైము చాలా సంవత్సరం నుంచి అది బయటికి పోయేది పెద్ద చేసి వాటర్ అట్లనే ఫ్లో చేశారు కిందకి. పెద్ద చెరువు ఉండేది ఇది మోర్ దాన్ 800 ఎకర్స్లో ఉండేది ఇది. ఇప్పుడు లేదు. వాటర్కి సంబంధించి తీసేయడానికి సంబంధించి జిహెచ్ఎంసీ సిబ్బందికి మీరు ఏమైనా వాళ్ళు వచ్చారా ఇక్కడికి తీసేయడానికి, తొలగించడానికి? నాలాలు ఇవన్నీ ఓపెన్ చేశారా? సార్ ఎవరికి చెప్పినా ప్రయోజనం లేదు, అట్లయిపోయింది. ఎవరికి చెప్పినా ప్రయోజనం లేదు. ఇది ఇప్పుడు ఏం జరిగిందంటే అందరికీ తెలుసు. ఎవరు మనం కామన్ పీపుల్ వీ కెనాట్ డూ ఎనీథింగ్. ఎక్కడ గ్రీవెన్స్ ఇచ్చినా పనికి రావట్లేదు, అట్లయింది. कैसा रह रहा? पूरे गंदगी है, पानी ज़्यादा है इधर।
ऐसे ही रह रहे, क्या करना बोलो। पानी आ रहा, दुनिया का घरा भर गए, घरा छोड़ के आके दूसरे तरफ है, हम पीछे हमारे घर पूरा फुल है पानी रूमों में। तुम्हारा घर छोड़ के दूसरे जाना घर में रहना? हाँ, फिर दूसरे जगह आके रहे, हमारे घर पूरे फुल जा रहे, यहाँ के रात में यहाँ के सो गए हम लगा। कितने दिन से है ये पानी तुम्हारा घर में? 2 दिन से है हमारे पास। हाँ, पूरा खाने पकाने का सब सामान खराब हो गया, को लाक डाल के आके बैठे हुए, देखो चाबी भी यहीं से, इसलिए बोल रही हूँ बच्चे को बताना था बोल के। क्या करना, अब लीडर रह के भी फायदा नहीं है यहाँ पे। किसी को तो बोला सिचुएशन ऐसा बोल के? किसको कहीं को बोलना भाई, दिख रहा ना रोड पे जा रहा है रे, सो लोगों को देख रहे, जब उनको जाके क्या बोलना है हम, इसलिए हम नहीं बोले, देख रहे अब सबका 2 दिन से तो पानी ऐसी है। చూడొచ్చు ఇక్కడ మనం కంప్లీట్గా ఇక్కడ రోడ్ మీద ఉన్నటువంటి వరద నీరు అంతా కూడా ఈ ఇళ్లలోకి వచ్చింది మొత్తం పూర్తిగా. ఇళ్లలో వాళ్ళు ఏం పని చేసుకోవడానికి రాకుండా పూర్తిగా మొత్తం ఇంట్లో ఉన్నటువంటి హాలు మొత్తం కిచెన్లకు కూడా మొత్తం వాటర్ వచ్చినటువంటి పరిస్థితి ఉంది. कितने दिन से आया ये पानी तो आपके घर में? कल से आया। हाँ। कैसा रह रहा फिर? पूरे पानी आ गया घर में को, कहाँ सो रहे फिर आप? ऐसे कुर्सियों पे बैठ रहे, कुर्सियों पे बैठ कर जिंदगी कर रहे, क्या करते हैं. ఈ సఫ్దార్ నగర్ కాలనీ వాసులు అయితే చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. ఇళ్లలో కూడా ఉండలేము. ఆ ఇళ్లలో కూడా కొన్ని ఇళ్లలోకి వాటర్ రావడంతో కూడా ఆ ఇళ్లకు లాగేసుకొని వచ్చి కొంచెం గట్టు మీద ఉన్నటువంటి వేరే వాళ్ళలో ఇళ్లలో ఉంటున్నామని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. ఆ వరద నీరు కాస్త ఇక్కడ వస్తుందని చెప్పేసి ఇక్కడ స్థానికంగా కాలనీలో ఉంటున్నటువంటి వాళ్ళు మనతోటి చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది.